100% రీచ్ అవ్వలేదు. ఒక సినిమా 2 hours 20 minutes ఏమో ఉంది, మొత్తంలో ఒక 10 minutes బాగుంది అంతే. అంటే వల్గారిటీ ఉందంట? వల్గారిటీ ఏం లేదండి, అసలు వల్గారిటీ ఏం లేదు. జస్ట్ ఫాదర్ సెంటిమెంట్ ఒక్కటే బాగుంది. ఆయనకు అదొక్కటే వర్కౌట్ అవుతుంది, కానీ ఇంకా మిగతా ఏం వర్కౌట్ అవుతుంది. నరేష్ గారి యాక్టింగ్ బాగుంది. నేను చూసా మొత్తం, పర్లేదు, 3 బాగానే ఉన్నాయి, మంచిగా సాటిస్ఫై చేసాయి, చూడొచ్చు, కంపల్సరీ చూడొచ్చు. ఇది కూడా ఏం లేవు, మొత్తం సెన్సార్ కట్ చేస్తారు, ఎటువంటివి లేవు, హ్యాపీ చూడొచ్చు. డిఫరెంట్ స్టోరీ, మెసేజ్ స్టోరీ బాగుంటుంది, మొత్తం హీరోయిన్ చూసి నడుస్తుంది మూవీ అంతా, మంచిగా బాగుంది, చాలా బాగుంది. ఫుల్ సెకండ్ హాఫ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అలా ఇలా ఉన్నా సెకండ్ హాఫ్ మంచి లాగాడు. అదొక సస్పెన్స్ థ్రిల్లరు, ఇది ఒక డిఫరెంట్ డోనరు, దాని వేరు దీని వేరు, బాగుంది సినిమా అయితే, కంపల్సరీ చూడొచ్చు. ఫ్యామిలీతో చూడకూడదని మన ట్రైలర్లో ఉన్నట్లు అసలు ఏం లేదు, అలా అన్నారు కానీ అవన్నీ కట్ చేస్తారు, ఏం లేవు అలా, మరి తప్పదు, కొన్ని మామూలు ఉంటాయి రొమాన్స్ సీన్స్ అవి అంతా, అది కూడా ఫస్ట్ హాఫ్లోనే. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం ఫన్నే, పర్లేదు అన్ని ప్లస్. సినిమా చూడొచ్చు, మంచిది, రేటింగ్ ఉండొచ్చు. మన సినిమా అయితే బాగుంది, కామెడీ బాగుంది, వెన్నెల కిషోర్ గారి కామెడీ, ఇంకా నరేష్ గారి కామెడీ చాలా బాగుంది. కిరణ్ అబ్బోరం గారి ఫ్రస్ట్రేషన్, ఆ యాక్టింగ్ ఇట్లా బయటకు వచ్చేంత చాలా బాగా చేస్తారన్న. అసలు లేదన్న వల్గారిటీ, అంటే మనం చూసే కామెడీ అంటే సీన్లోనే ఇక వల్గర్ అనిపించదు, సినిమా చాలా బాగా వెళ్ళిపోయింది. లేదు అసలు 1 minute కూడా లేదు, ఓన్లీ కామెడీ ఉంది. ఈ లిప్ సీన్ కన్నా అవి కూడా ఏం లేదు, అంటే సినిమాలో ఆ క్యారెక్టర్ కావాల్సిందే మేబీ. అంటే రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ ఎమోషన్స్ అంటే బాగుంది. హైలైట్స్ ఏం లేదు, అంటే సినిమాలో పార్ట్ ఆఫ్ మెసేజ్ అనేది మనకు రుద్దరు, అది అలా వెళ్ళిపోతే లాస్ట్ ఇస్తాడు అంతే. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది అన్న, వెళ్ళొచ్చు, దివాళీ పండుగ సినిమా. థ్యాంక్ యూ. ఇంతవరకు కింద ఎనర్జీ కానీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇంతవరకు అంత హైకి ఎప్పుడు చూడలేదు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది, చిన్న అంటే మీకు కొత్తగా ఒక పాయింట్ ఉంటుంది హీరోయిన్తో, అది ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతారు, లాస్ట్లో సెంటిమెంట్ ఉంటుంది, అది ఎలా సెంటిమెంట్ తీసుకెళ్ళారు అనేది సినిమా చాలా బాగుంది. దివాళీ మొత్తం 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఏ సినిమా బాగుందంటారు? ఓవరాల్గా వినర్ ఏదంటారు? దివాళీకి ఇంకా కేరామ్ అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ 2 బాగుందని చెప్పింది కేరామ్. బాగా నవ్వుకున్నారు, పడిపోయి నవ్వుకున్నారు, ఒక 40-50 సార్లు ఈజీగా నవ్వుకుంటారు. అట్లేం లేదు, అంతా డీప్ సౌండ్ అయ్యారు, ఏం లేదు, అది సిచ్యువేషన్ బట్టి 1-2 పదాలు వచ్చినా కానీ అది ఒక బూతుగా లేదు, ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని ఎంటర్టైన్ అవ్వచ్చు. సినిమా అదిరిపోయింది, వచ్చాను చూసే పని లేదు, ఇంకా సూపర్, దివాళీ విన్నర్ ఓన్లీ కేరామ్. మీకు ఏమనిపించింది రివ్యూ చెప్పాలంటే కొంచెం బ్రీఫ్గా ఏం చెప్తారు? ఏం చెప్పాలి చెప్పండి. అంటే ఏం నచ్చింది మూవీలో, ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్? మూవీ అయితే బాగుందండి, మూవీ బాగుంది. దీపావళికి ఒక మంచి మూవీ వచ్చిందండి, అన్ని మూవీ కన్నా ఈ మూవీ కొంచెం బాగుంది, కొంచెం కాదు రేటింగ్ బాగా వస్తుంది, మూవీ బాగుంటుంది. కామెడీ వర్కౌట్ అయింది, బాగుంది, బ్యాడ్ ఏం లేదు, బాగుందండి. కాకపోతే నిజం చెప్పాలంటే దాంట్లో మేము చేసాం, మా క్యారెక్టర్ తీశారు, అది నేను అడుగుతాను, నేను మీడియా కూడా పెట్టాలంటే పెడతాను. చేసాము, అది తీశారు సాయి కుమార్ గారితో, నేను సాక్ష్యం కూడా చూపిస్తాను, సాయి కుమార్ గారితో ఉంది. ఎందుకు తీశారనేది నేను అది చూపిస్తానన్నమాట. ఎందుకు తీశారు నాకు ఆన్సర్ ఇవ్వాలి ఆయన. మేనేజర్ వచ్చి కిరణ్ అబ్బవరం మేనేజర్ వచ్చి ఓంకార్ గారు. నేను ప్రెస్ మీట్ నేను పెడతాను, నేను చెప్తాను కూడా, ఎందుకంటే అది ఎందుకు తీశారు, ఎందుకు మళ్ళీ మాకు పిలిపించి ఒక క్యారెక్టర్ ఇప్పించి ఎందుకు అట్లా చేశారు అనేది నేను క్వశ్చన్ చేస్తాను. నేను నేర్చుకుంటూ బయటకు వచ్చానండి, చెప్తే నమ్మరు, నేను నేర్చుకుంటే బయటకు వచ్చాను. చిన్నప్పటి నుంచి హీరో చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా, పని వాళ్ళు ఉన్నారు కదా, పని వాళ్ళు దీంట్లో అన్నప్పుడు నాకు డైలాగు సాయి కుమార్ గారితో ఉంది. అండ్ ఆ ఇంట్లో పనిచేసేది తాగి పడిపోతారు ఆ బెడ్రూమ్లో, అక్కడ మాకు డైలాగ్ ఉందండి. అసలు ఎందుకు ఇచ్చేశారు నాకు అర్థం కావట్లేదు. అది బయటికి మేము చెప్తామంటే మాకు ఛాన్స్ ఇవ్వరండి, నేను చెప్తున్నాను, ఛాన్స్ ఇవ్వరు మాకు, బయటికి చెప్తామంటే ఇష్యూ ఏదో ఒకటి అంటారు. ఓకే, నేను ఇంకేం చెప్పడానికి లేదు ఇక్కడ. ఇదో సాక్ష్యం ఇక్కడే ఉంది, మీరు చూడొచ్చును. ఆ మూవీకి నేను వెళ్ళిన
నేను వెళ్ళింది సాయి కుమార్ కెరవెన్ దగ్గర. ఆయన చెప్పిన క్యారెక్టర్ కూడా పాపం ఇచ్చారు. ఇదో నా క్యారెక్టర్. అంటే సాధారణంగా సినిమాల్లో ఎడిటింగ్లో కొన్ని సీన్లు తీసేస్తూ ఉంటారు కదా, తీస్తారు అన్నప్పుడు మనకి క్యారెక్టర్ స్పెషల్గా ఇవ్వకూడదు అసలు. ఎందుకు ఇవ్వాలి చెప్పండి? డైలాగ్ ఎందుకు ఇవ్వాలి? ఒక్క దగ్గర మాకు చూపించాలి కదా, ఎందుకు చూపించలేదు? అది బాధేస్తుంది. కొన్నిసార్లు మా ఫ్రెండ్స్ మొత్తంగా చెప్పాను ఈ మూవీ వస్తుంది. అంటే కొన్నిసార్లు కొత్త సీన్స్ మళ్ళీ యాడ్ చేస్తుంటారు 10 రోజుల తర్వాత. ఏమో నేను తెలీదు, కానీ ఇది మాత్రం చేరాలని నేను మీడియా మీకు అందరికీ తెలుసు. నేను ప్రతి మూవీకి నేను రివ్యూ ఇస్తాను అండ్ చెప్తాను నేను ఒక ఆర్టిస్ట్నే. కానీ మూవీ 2 days చేసాము. సాయి కుమార్ గారితో ఉందని చెప్పేసి నేను హ్యాపీగా వచ్చాను, కానీ అది లేదు. కిరణ్ అబ్బవరం గారు అయితే నేను ఫోటో కూడా తీసుకున్నాను సార్. ఈ క్యారెక్టర్ చేసినప్పుడు నేను ఫోటో కూడా తీసుకున్నాను. ఆయన అయితే చాలా మంచివారు. నేను చెప్పాలంటే ఆయనకి కలవాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి ఆయన నాకు కలవాలని పిలవాలని నేను కోరుకున్నాను. సాయి కుమార్ గారు కూడా పిలవాలనుకున్న నెంబర్ కూడా ఉంది అని చెప్తాను. సక్సెస్ మీట్ పెడతాను. సక్సెస్ మీట్లో ఏమన్నా నేను చెప్తాను.